ఈ గోల్డ్ గేమ్స్ అయితే బాగా జరుగుతున్నాయి. మొన్ననే అనుకున్నాం యుద్ధాలు ఏమీ లేవు, ఇప్పుడు కూడా యుద్ధాలన్నీ క్లోజ్. అదే సందర్భంలో ఇప్పుడు ఈ పన్నులు సుంకాలు వీటికి సంబంధించినటువంటి సమస్య ఎవరికి పడుతుంది? ఎవరి మీద అయితే వాళ్ళ మీదనే పడుతుంది. బంగారానికి దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఆ ఎబియన్స్లో పెట్టున్నది గోల్డ్కి సంబంధించి. కానీ మొన్న 1,00,000 దాకా తీసుకెళ్తామని ప్రయత్నించారు. నేను ఆ రోజే చెప్పా, 1,00,000 దాకా తీసుకెళ్ళి 2-3 వేలు తగ్గితే ఆ రేంజ్లోనే ఉంచాలని చూస్తున్నారు అన్నటువంటిది. దాన్ని తట్టుకోలేక ఈ మధ్యకాలంలో 1 గ్రామ్ గోల్డ్లు 18 గ్రాముల గోల్డ్లు ఎట్లాంటివి కూడా కొంటున్నారు. పాపం జనం దగ్గర డబ్బులు ఆడి నుంచి వస్తే వీళ్ళు పెంచి పారేశారు కదా అనేసి ఎటా కుదురుతుంది. కానీ వీళ్ళకేమో అలా పెంచేసి ఆ లెక్కన కోటీశ్వర్ల వాళ్ళు. ఈ దెబ్బలో నాశనం అయిపోతున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఒకళ్ళు విజయవాడ దగ్గర చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. సూసైడ్ చేసుకుని కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యాపారి. ఇంకొకటి రాయలసీమలో ఒకళ్ళు ఇట్లాగే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు ఉంటున్నాయి వ్యాపారం.